అయోధ్య నగరి ముస్తాబవుతోంది. శ్రీరామ పట్టాభిషేకానికి సిద్ధమవుతోంది. ఒకటి కాదు, రెండు కాదు, వేల సంవత్సరాల తర్వాత మళ్ళీ అయోధ్యాపురిలో వెలుగులు కనిపిస్తున్నాయి. శ్రీరామ జన్మభూమి పులకించిపోతోంది. శ్రీరామ రాజ్యం రారమ్మంటోంది. ధర్మం 4 పాదాలు నడిచిన నెలలో విల్లంబులు చేత ధరించి కమలంపై ఆసీనుడైన బాలరాముడి దివ్యరూపం దర్శించుకునేందుకు భక్త జనకోటి 1000 కళ్ళతో ఎదురుచూస్తోంది. అదిగదిగో అయోధ్య. శ్రీరాముడు నడయాడిన నేల. మర్యాద పురుషోత్తముడి మహిమాన్విత రాజ్యం. కమలంపై విల్లు ధరించిన బాలరాముడి దివ్యరూపం. యుగయుగాల నిరీక్షణ ఫలిస్తున్న సందర్భం. శ్రీరామచంద్రమూర్తికి భక్తజన నీరాజనం. ఎప్పటి త్రేతాయుగం, ఎప్పటి కలియుగం. శ్రీరామ దర్శనం కోసం యుగాల నిరీక్షణకు తెరపడిన అత్యద్భుత సందర్భమిది. సత్యం, దయ, తపస్సులు లోపించి కాస్తంత దానగుణంపైనే నడుస్తున్న ఈ కలియుగంలో, అది శ్రీరామ జన్మభూమిలో రాముడి దివ్య భవ్య మంగళ సుమనోహర రూపం కన్నుల ముందు సాక్షాత్కరించే అద్భుత గడియలు వచ్చేశాయి. షడ్గ్రహాలు సానుకూలమై అరుదైన గ్రహకూటమి కడుతున్న వేళ దైవత్వం ముట్టిపడే సాలగ్రామ శిలపై కలియుగంలో మానవ మాతృలకు అభయహస్తం అందించేందుకు శ్రీరాముడు దివి నుంచి భువికి వస్తున్న వేళ ప్రాణప్రతిష్ఠకు సిద్ధమవుతున్న ఆ అపురూప క్షణాలు వర్ణనాతీతం. ప్రతి హైందవుడి జీవితం ధన్యమయ్యే సందర్భం. మర్యాద, ధర్మం, సంస్కృతి, ఇదే అయోధ్య. ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసినా అయోధ్య రాముడి నామస్మరణే. హైందవులు కలలుగన్న భవ్యమైన దివ్యమైన రామమందిర ప్రాణ ప్రతిష్ఠకు మరికొన్ని రోజులే మిగిలి ఉన్నాయి. అందుకే మర్యాద పురుషోత్తముణ్ణి దర్శించుకునేందుకు భక్తజనం ఆరాటపడుతోంది. అన్ని దారులు అయోధ్య వైపే. బిందువు బిందువు కలిసి సింధువైనట్లు. అయోధ్యాపురి భక్తజనంతో విరజిల్లుతోంది. త్రేతాయుగంలో శ్రీరామ పట్టాభిషేకం నాటి సందడి. అయోధ్యలో రామమందిరం యుగాల కల. అదిప్పుడు నెరవేరే మహత్తరమైన సందర్భం. యుగపురుషుడు నడయాడిన నేలలో ఆ మహానుభావుడి దివ్య దర్శనం ఎప్పుడెప్పుడా అని భక్తజన కోటి ఎదురుచూస్తోంది. మానవుల జీవితానికి అత్యంత సన్నిహితంగా మెలిగిన అవతారం శ్రీరామావతారం. మనుష్య జీవితంతో మమేకమైన అవతారం ఇది. మానవుడిగా పుట్టాడు, మానవుడిగా పెరిగాడు, మనిషి పడ్డ కష్టాలు పడ్డాడు. మానవుడిగానే అవతారం పరిసమాప్తి చేశాడు. పరిపూర్ణమైన మానవ అవతారమే రామావతారం. అందుకే మానవ మాతృలకు ఇదో అపురూప సందర్భం. అయోధ్యలో శ్రీరామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అందరూ అర్థం చేసుకోవాల్సింది శ్రీరామతత్వం. అదే ముఖ్యం కూడా. శ్రీరాముడు సత్యంతో లోకాలను, ధర్మంతో సమస్తాన్ని, సేవలతో గురువులను, దాన గుణంతో ఆపన్నులను గెలిచాడు. అలాగే తన శౌర్య పరాక్రమంతో శత్రువులను గెలిచాడు. షోడశ మహాగుణములు కలిగినవాడే పరిపూర్ణమైన మానవుడని, అది శ్రీరామచంద్రుడే అన్నది వాల్మీకి ఉవాచ. మానవుల అంతఃకరణాలను బట్టియే యుగాలు మారుతాయి గాని యుగమును బట్టి మానవుల అంతఃకరణములు మారవన్నది ప్రతీతి. ఎందుకంటే కలియుగంలో ఉన్న త్రేతాయుగం నాటి గుణాలు పాటిస్తే అదే త్రేతాయుగం.
ప్రజలు పాటించాల్సింది కూడా ఇదే అన్నది అందరూ అర్థం చేసుకోవాల్సిన తత్వం. రామరాజ్యమని యుగాలు దాటినా చెప్పుకున్నారంటే అంతటి మహత్తరమైన పాలన సాగింది. రామరాజ్యంలో అపమృత్యు భయం లేదు. విషపురుగుల వల్ల మరణం ఎవరికీ రాలేదు. ప్రజలంతా ఆనందంగా సుఖంగా జీవించారు. పేదరికం భయం లేని జీవితాన్ని గడిపారు. అందుకే అది రామరాజ్యమైంది. నేటికి అదో రోల్ మోడల్. ఐదు 500 నదీ జలాలతో పట్టాభిషిక్తుడైన ఏకైక రాజు శ్రీరాముడే. ఇప్పుడు కలియుగంలోనూ ఆ స్థాయికి తగ్గకుండా అయోధ్య ముస్తాబైంది. శ్రీరామ విగ్రహ ప్రాణ ప్రతిష్టకు అన్ని వైదిక పద్ధతుల్లో ఉత్తర భారతీయ సంప్రదాయాలతో శ్రీరాముడి ఘనకీర్తి చాటేలా కార్యక్రమాలు జరుగుతున్నాయి.